హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే, హ్యావ్ ఏ నైస్ డే. నా స్ట్రాంగ్ కాఫీ సేవన తర్వాత మంచి కాఫీ కబుర్లు తీసుకొచ్చేసింది మీ అభిమాన హిమబాల. ఇవాళ కాఫీ కబుర్లలో మంచి స్ట్రాంగ్ విషయాలే చెప్పుకుందాం. నిజంగా ఇవాళ రోజున తృప్తికి ఆశకి హద్దు ఎక్కడ అస్సలు ఉండదు. ఈ రోజుల్లో ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఇంకా కావాలి, మొత్తం నాకే కావాలి. ఇదే నేటి మనుష్యుల ఆలోచన. అంతేకాదు, మేధస్సు వినోదాన్ని మిళితం చేసే కౌన్ బనేగా కరోడుపతి షోని అందరూ ఆనందిస్తున్నారు కదా. ఇది అందరి జ్ఞానాన్ని కూడా పెంచుతోంది కూడాను. అంతేకాదు, అందరి సమాధానాలు సరైనవి అయినప్పుడల్లా అందరూ చాలా సంతోషిస్తున్నారు. ఇటీవలి ఎపిసోడ్లో నీరజ్ సక్సేనా ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్లో అత్యంత వేగంగా సమాధానమిచ్చి హాట్ సీట్లో నిలిచాడు. అయితే అతను అరవకుండా, డ్యాన్స్ చేయకుండా, ఏడవకుండా, చేతులు ఎత్తకుండా, అమితాబ్ని హగ్ చేసుకోకుండా చాలా ప్రశాంతంగా కూర్చున్నాడు. నీరజ్ ఒక శాస్త్రవేత్త, పిహెచ్డి మరియు కలకటాలో ఒక విశ్వవిద్యాలయానికి చెందిన వైస్ ఛాన్సలర్. అతను ఆహ్లాదకరమైన మరియు సరళమైన వ్యక్తిత్వం కలిగినవాడు. డాక్టర్ ఏపీజేతో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు. నేను మొదట నా గురించే ఆలోచించేవాడినని, అబ్దుల్ కలాం ప్రభావంతో నేను ఇతరుల గురించి, దేశం గురించి కూడా ఆలోచించడం ప్రారంభించానని చెప్పారు. నీరజ్ ఆడడం మొదలుపెట్టారు. అతను ప్రేక్షకుల పోల్ను ఒకసారి ఉపయోగించాడు, కానీ అతను డబుల్ డీప్ లైఫ్ లైన్ని కలిగి ఉండడం వల్ల అతను దానిని మళ్ళీ ఉపయోగించుకునేందుకు అవకాశం పొందాడు. అతను అన్ని ప్రశ్నలకి సులభంగా సమాధానం చెప్పాడు. అంతేకాదు, అతని తెలివితేటలు ఆకట్టుకున్నాయి అందరినీ. అతను 3,20,000 రూపాయలని గెలుచుకున్నాడు, బోనస్ మొత్తాన్ని. సరే, ఆ తర్వాత విరామం లభించింది. విరామం తర్వాత అమితాబ్ ముందుకు వెళ్దాం డాక్టర్ సాహెబ్ అన్నాడు. ఇదిగో 11వ ప్రశ్న అని ప్రకటించాడు. అప్పుడే నీరజ్, సార్, నేను నిష్క్రమించాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. అమితాబ్ గారు ఆశ్చర్యపోయారు. ఎవరైనా చాలా బాగా ఆడుతున్నారు, ఇంకా 3 లైఫ్ లైన్లు మిగిలి ఉన్నాయి, అంతేకాదు ₹1,00,00,000 రూపాయలు గెలుచుకునే మంచి అవకాశం ఉన్నందున నిష్క్రమిస్తున్నారా? ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదు, ఎందుకు క్విట్ అవుతున్నారు అని అడిగాడు. నీరజ్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. ఇతర ఆటగాళ్ళు వేచి ఉన్నారు, వారు నాకంటే చిన్నవారు, వారికి కూడా అవకాశం రావాలి. నేను ఇప్పటికే చాలా డబ్బు గెలుచుకున్నాను, నాకు ఉన్నది చాలు అని నేను భావిస్తున్నాను, నాకు అంతకు మించి కోరిక లేదు. అమితాబ్ దిగ్భ్రాంతి చెందాడు. అంతేకాకుండా అక్కడ ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడు అందరూ లేచి నిలబడి చాలాసేపు చప్పట్లు కొట్టారు. ఈరోజు మనం చాలా నేర్చుకున్నాం. ఎలా అంటే, ఇలాంటి వ్యక్తిని చూడడం చాలా అరుదు అని కూడా అమితాబ్ అన్నారు. నిజం చెప్పాలంటే, ఇతరులకు అవకాశం రావడం గురించి ఆలోచించే మరియు తమ వద్ద ఉన్నదానికంటే ఎక్కువ అని భావించే వ్యక్తిని నేను ఇదే మొదటిసారి చూడటం, అతనికి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నాను అని అమితాబ్ అన్నారు. నేడు ప్రజలు కేవలం డబ్బు వెంటే ఉన్నారు. ఎంత సంపాదించినా తృప్తి ఉండదు, దురాశకు అంతం ఉండదు. డబ్బు వెంటాడుతూ కుటుంబాన్ని, నిద్రను, ఆనందాన్ని, ప్రేమను, స్నేహాన్ని కోల్పోతున్నారు. ఎటు వెళుతున్నారో తెలియట్లేదు. అలాంటి సమయాల్లో డాక్టర్ నీరజ్ సక్సేనా లాంటి వారు గుర్తుకు వస్తారు. ఈ యుగంలో సంతృప్తి మరియు నిస్వార్థ వ్యక్తులు దొరకడం చాలా కష్టం. అతని గేమ్ నుండి నిష్క్రమించిన తర్వాత ఒక అమ్మాయి హాట్ సీట్లో కూర్చుని తన కథను కూడా పంచుకుంది. మేము 3 కుమార్తెలం అవడం వల్ల మా నాన్న మమ్మల్ని మా అమ్మతో సహా బయటికి పంపించేశాడు. ఇప్పుడు మేము అనాథాశ్రమంలో నివసిస్తున్నాము. నేను అనుకున్నాను, నీరజ్ నిష్క్రమించకపోతే ఈరోజు చివరి రోజు కాబట్టి మరెవరికి అవకాశం లభించదు అని. అతని త్యాగం కారణంగా ఈ పేద అమ్మాయికి కొంత డబ్బు సంపాదించే అవకాశం వచ్చింది. నేటి ప్రపంచంలో ప్రజలు తమ వారసత్వం నుండి ఒక్క పైసా కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. దాని మీద కొట్లాటలు, హత్యలు కూడా చేస్తున్నారు. స్వార్థం ప్రబలిపోతోంది. కానీ ఈ ఉదాహరణ మినహాయింపు. ఇతరుల గురించి, దేశం గురించి ఆలోచించే నీరజ్ లాంటి మనుషుల్లో దేవుడు ఉంటాడు. ఇలాంటి అరుదైన గొప్ప వ్యక్తి ఎందరికో స్ఫూర్తి ప్రదాత. ఇలాంటి వ్యక్తిని మనం మరవలేము. ఇలాంటి వ్యక్తి
గొప్ప వ్యక్తి గురించి రాసే అవకాశం, చదివే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నాను. మీ అవసరాలు తీరినప్పుడు మీరు ఆపి ఇతరులకు అవకాశం ఇవ్వాలి. స్వార్థాన్ని విడనాడి అందరూ సంతోషంగా ఉంటారు. ఇది మన అందరం నేర్చుకున్న పాఠం. ఈ విషయం నుంచి నేర్చుకోవాలి కూడా. మనం ఎల్లప్పుడూ ఇలాంటి వ్యక్తులను ఆరాధించాలి. అలాగే వారి గురించి నిజాయితీగా చెప్పుకోవడం సమాజం యొక్క అభివృద్ధికి అవసరమని నేను నమ్ముతున్నాను. ఇవాల్టి ఈ విలువైన కాఫీ కబుర్లని నిజంగా చాలా సంతోషంగా మీతో అందరితో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఇక్కడ హ్యాపీనెస్కి నో ఎండ్. వింటూనే ఉండండి మీ హిమబాల కాఫీ కబుర్లు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.